హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో 10 రోజుల నుండి ఎండలు దంచి కొడుతున్నాయండి. ఎందుకంటే తెలీదు, సమ్మర్లో కూడా అంత ఎండలు లేవు, కానీ ఈసారి మాత్రం ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అదేంటో దేవుడు కరుణించినట్టు ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ మాకు రోజు ఇళ్ళ వైపు రొయ్యలును చేపలు తీసుకొస్తారండి. ఈరోజు ఏంటో లక్కీగా పీతలు తీసుకొచ్చారు. అంటే 2-3 డేస్ నుండి అడుగుతున్నాను ఆంటీ వచ్చినప్పుడు పీతలు ఉంటే తెండని. సో ఈరోజు లక్కీగా తీసుకొచ్చారు. 1/2 కేజీ 300 పడ్డాయండి. సో తీసుకున్న వెంటనే ఆంటీయే చేసి ఇచ్చేసారు. సో నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి, బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించాను. ఆనియన్స్లోనే ఉప్పు కొంచెం పసుపు వేసాను, ఎందుకంటే తొందరగా వేగాలని. సో అందులోనూ కరివేపాకు వేసి వేపించేస్తున్నాను. ఈ ఆనియన్స్ చక్కగా మగ్గాలండి, ఎందుకంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తే కర్రీ కొంచెం టేస్ట్గా ఉంటుంది. పచ్చిదనం మొత్తం పోయేలాగా వేపాను. వేపిన తర్వాత ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేయించేసేయాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోకపోతే ఈ వాసన ఎలా ఉంటుందంటే కర్రీ మొత్తం వండాక ఒక టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగాలి. చూసారా, పీతలు టర్న్ చేసుకుంటున్నాను. పీతలు ముందుగానే ఎర్రగా ఉన్నాయి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పీతలు చేసిన వెంటనే అలా వదిలేసామంటే అందులోని మీట్ అంతా వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. లోపల మాత్రం ఓన్లీ షెల్సే ఉంటాయి, లోపల ఏమీ మీట్ ఉండదండి. అందుకే పీతలకి టిప్ ఏంటంటే, పీతలు తీసుకున్న వెంటనే చేసేస్తారు కదా, చేసిన వెంటనే ఒక కడాయిలో పెట్టేసి అలా వదిలేస్తే దాంట్లో కొంచెం వాటర్ వస్తుంది. మనం ఏం వాటర్ వేయనసలేదు, లోపల మీట్ అనేది గట్టి పడిపోతుందండి. మనం అలాగే చేసేసి వదిలేసేసిన తర్వాత ఆనియన్స్ అవన్నీ కోసుకొని ప్రిపరేషన్ అయ్యేలోపు ఆ మీట్ అంతా వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోద్దండి, మనకు టేస్ట్ ఉండదు. సో అందుకే ఫస్ట్ పీతల్ని అలాగా కడాయిలో పెట్టేసుకొని హీట్ చేసుకుంటే మీట్ అనేది గట్టిపడిపోతుంది, మనకు రుచి చాలా బాగుంటుంది. సో ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పును కారము పసుపు ఈ ఆయిల్ అనేవి ఈ రొయ్యలే కానీ పీతలే కానీ ఫిష్లోనే కానీ చక్కగా ఎక్కువ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వాటర్ వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇందాక ఉడికిచ్చారు కదా, తక్కువ సేపు ఉడికించాలంటే కుదరదండి. చూసారు కదా, పీతలు మునిగేలాగా వాటర్ వేసుకున్నాను. 15 నిమిషాలు ఉడికిచ్చానండి, చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, ఆయిల్ కూడా తేలుతుంది. ఇలాంటి టైంలోనే కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి, ఎందుకంటే పీతలు చాలా హీట్ చేస్తాయండి బాడీకి. చింతపండు పులుసు వేసుకుంటే ఏమవుతుందంటే బాడీలో కొంచెం హీట్ తగ్గిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మన చింతపండు పులుసు అంతా ఉడికిన తర్వాత ఇక ఆయిల్ ఇలా చక్కగా పైకి తెలియని చూసారా, అలా పైకి తెలుతుంది. పైకి తెలిన తర్వాత ఇందులో మసాలాలు ఏం వేసుకోవసరం లేదండి. మంది అల్లం వెల్లుల్లితో కాకుండానే చెక్క లవంగ ధనియాలు అవి ఇవన్నీ వేస్తారంటే అలా ఏం అవసరం లేదు. కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అలా వేసుకుంటే చాలు. చూసారా, ఉప్పు కారం ఎలా చక్కగా మగ్గిందో. ఇంతేనండి, పీతల కూర వండడం చాలా ఈజీ. ఈ స్టైల్లో వండితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.